టుడే రెసిపీ వచ్చి మన కిచెన్లో వడలండి. అది అట్టిపోతూ వడలండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు మా అత్త వచ్చి ఆ అట్టిపూని క్లీన్ చేసి ఇట్లా సపరేట్గా పెడుతుంది. మీరు చూడండి ఎట్లా క్లీన్ చేయాలో. ఈ వైట్ కలర్ ఉంది కదా, అది కూడా తీసేవాలి. ప్లస్ ఈ మిడిల్లో ఒకటి ఉంటుంది, దాన్ని కూడా తీసి పడేయాలి. ఇట్లా పడేయాలి, అది మాత్రమే ఎత్తుకోవాలండి. ఇట్లా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇట్లా. ప్లస్ దేవర్స్ కూడా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నమ్మకి. ఈ వైట్ని మీరు వచ్చి కడాయిలో వేయించుకొని తినచ్చు, అది కూడా బాగుంటుంది. 1.5 బౌల్ వరకు శనగపప్పుని నేను నానబెట్టుకున్నాను. 1 అవర్ 1.5 అవర్ వరకు మీరు నానబెట్టుకోండి బాగా. ఇంగ్రీడియంట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. 2 అవర్స్ కూడా నానితే కూడా ఏమవ్వదు. అంత లోపల మిక్సీలో వచ్చి మనం సోంపు, కొంచెం గ్రీన్ చిల్లీస్, మీకు ఎంత కావాలో కారం అంత, అండ్ దాంతో ఈ పూని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత దాంతో వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్, పట్ట, లవంగం ఇవి వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత ఆ ఫ్లేవర్ని ఎత్తి దాంట్లో వేసేయండి మిక్సీలో. ప్లెయిన్గా కాకుండా కరకరపుగా మీరు రుబ్బుకోండి. ఆ తర్వాత శనగపప్పులో కూడా వేసి దాన్ని కూడా రుబ్బుకోండి. చాలా ప్లెయిన్గా లేకుండా గొరగొరపుగా రుబ్బుకోండి. అండ్ ఎక్కువ వాటర్ కూడా వేయద్దండి, మళ్ళీ వడలు తట్టేకి రాదు. సో కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా వచ్చేదాకా రుబ్బుకోండి. దీంతో వచ్చి మనము ఆనియన్, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని నేను కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకును పెట్టుకోవాలి. అండ్ కొత్తిమీర కొంచెం వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పిండితో అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర 2 టైమ్స్ కూడా వాష్ చేయండి, దాంట్లో మట్టి ఉంటుంది. సో బాగా నీట్గా వాష్ చేసి ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ప్లస్ దీంట్లో వచ్చి కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకొని ఆ తర్వాత కొంచెం ఇడ్లీ సోడా ఉప్పు కొంచెం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత శనగపిండి కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసేవాలి బాగా. అంత లోపల మనం ఒక మోటివేషనల్ స్పీచ్ చూస్తామా. మనం అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా గాయ్స్, కానీ చాలామంది స్టార్ట్ చేసేకి భయపడతారు. ఎందుకంటే కష్టమైపోతుందేమో లేదా ఫెయిలియర్ అయిపోతుందేమో ఒక భయం ఉంటుంది వాళ్ళకి. కానీ నిజమేమంటే కష్టం లేకుండా విజయం కూడా ఉండదు గాయస్. ఒక చిన్న చెట్టు పెద్దగా పెరగాలని ఒక చిన్న బౌల్లోనే ఉండిపోదు కదా. ఫస్ట్ భూమిలో పెట్టాలి, భూమిలో నీళ్ళు తాగాలి, దాన్ని ఇది చేసేకి గాలిలు వస్తాయి, వర్షాలు వస్తాయి, ఎండ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ చిన్న చెట్టు నిలబడి పెరిగింది ఒక పెద్ద చెట్టుగా. నువ్వు ఎప్పుడు నీ డ్రీమ్ని మర్చిపోకుండా ఒక స్టెప్ ముందుకు వేస్తే నీ లైఫ్లో మిరాకిల్ జరుగుతుంది. నువ్వు ఎదురు చూస్తే ప్రాబ్లం కంటే నీ ధైర్యమే పెద్ద పవర్. సో టుడే ప్రామిస్ యువర్ సెల్ఫ్, ఐ విల్ నాట్ ఫియర్, ఐ విల్ నాట్ స్టాప్, ఐ విల్ రైజ్. ఎందుకంటే నువ్వు ఒక్కటే నీ జర్నీలో హీరోవి. అంతే గాయస్, గుర్తుపెట్టుకోండి, మీ డ్రీమ్ని అచీవ్ చేయండి. ఓకే, ఇప్పుడు రెసిపీలో వెళ్ళిపోతాం. మనం పిండి కలిపినప్పుడే మొదలుపెట్టినప్పుడే గ్యాస్ మీద ఆయిల్ పెట్టండి, అది పట్టిని వేడైపోతుంది. సో ఇట్లా కాగిన తర్వాత వడలు తట్టి వేసేయండి. చిన్న బౌల్లో వాటర్ పెట్టి
ఇట్లా చేతిలో కూడా వేసుకోవచ్చు, లేకపోతే అట్టాక్ ఉంది కదా అది కూడా యూజ్ చేసి వేయచ్చు. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇట్లా వేసి కొంచెం బ్రౌన్ కలర్గా అవ్వాలి, కొంచెం కాదు బాగానే బ్రౌన్ కలర్గా అవ్వాలి. అయిన తర్వాత మన వడలేసి రెడీ. ఇట్లా ఒక బౌల్ ఎత్తుకొని టిష్యూ పేపర్ వేసుకోండి వడలు. అయిపోయిందండి మన వడలు. టేస్టీ అయిన అండ్ కిడ్స్ కూడా లైక్ చేస్తారు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే గాయ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.